అయితే దేవుని బలమైన ఆత్మ 40 దినాలు రాత్రింబగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు 39వ రోజున యాకోబుకు దేవుడు రాత్రివేళ దర్శించి మాట్లాడిన మాట, నువ్వు వెళ్ళిన చోటికి నేను వస్తాను, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను, నా పనిని నీ నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. ఆ మాటతో ప్రభు దర్శించాడు. అప్పుడు వెంటనే నా మనసంతా మార్చుకొని బంధుప్రీతియో లేకపోతే ఇంకొకటో వేరే వాళ్ళు ఎవరో అనుకుంటారో అన్నిటి పెట్టి దేవుని పిలుపుకు లోబడి రావటం జరిగింది. వచ్చిన తర్వాత మొట్టమొదటిగా పరిచర్యలో కొనసాగుతూ సువార్త పరిచర్యలో ముందుకెళ్తున్న సందర్భంలో దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రాంతంలో లక్ష్మీనారాయణ గృహములో వారి అన్నగారి కుటుంబం